వ్యవసాయం దండగాని దశాబ్దాల క్రితమే ప్రకటించిన చంద్రబాబు పాలనలో కర్షకులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒకవైపు కరువు కోరలు, మరోవైపు వరుస వైపరీత్యాలు. అయితే ప్రకృతికి మించి రైతన్నల మీద పాలకులు పగపట్టేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నల కడుపు మీద కొట్టడంలో తెగ ఆనందం పొందుతోంది చంద్రబాబు ప్రభుత్వం. చీడపీడలు, తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, టీడీపీ గుండాల ఆధ్వర్యంలో సాగుతోన్న కల్తీ సామ్రాజ్యం, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి. వీటన్నిటి మధ్య ఆదుకునే అండ దొరకక రైతులు అల్లాడిపోతున్నారు. సాయమో చంద్రబాబు అని ప్రాధేయపడుతోన్న, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోన్న కర్కశ ప్రభుత్వం నిండా మునిగిన అన్నదాతలను చూసి వికటాట్టహాసం చేస్తోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఈ 9 నెలలుగా రైతులను ఆదుకునే దిక్కులేదు. పైసా పెట్టుబడి సాయం రాలేదు. సున్నా వడ్డీ రాయితీ జాడలేదు. పంటల బీమా పరిహారం దక్కలేదు. మద్దతు ధర కల్పనలో సర్కారు పూర్తిగా విఫలమైంది. మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు చూశాం. ఇప్పుడు మిర్చి రైతులు, పత్తి రైతుల కష్టాలు చూస్తున్నాం. ఒకవైపు ఉచిత పంటల బీమా పథకాన్ని ఏలినవారు ఎప్పుడో అటకెక్కించారు. ఇంకోవైపు మద్దతు ధర అన్న మాటనే ఆంధ్రప్రదేశ్లో నిషేధించేశారు. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని వైపుల నుంచి అన్నదాతల బతుకులను శపిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో వ్యవసాయ రంగానికి చంద్రబాబు చీడ పట్టింది. ఆ మాటకొస్తే అసలు వ్యవసాయ రంగానికేంటి, ఆంధ్రప్రదేశ్కే చంద్రబాబు చీడ పట్టింది. ఏం సమాధానం చెప్పాలి? నా సావే దిక్కు. నాకంటే ఏమీ లేదు. ఏమన్నా గిట్టుబాటు ధర వస్తే వాళ్ళకి కొద్దిగా, వాళ్ళకి 20, వాళ్ళకి 10 ఇట్లా ఇస్తే వాళ్ళు వచ్చే సంవత్సరం అన్నా ఏదో ఇదైతే మనకు సెట్ కాదు. రైతు పనే వదిలేస్తాం. చావు, ఆత్మహత్య లాంటి పదాలు అన్నదాత నోట రావాలంటే ఎంత నరకం అనుభవించుండాలి. ప్రకృతితో పగపట్టిన పాలకులతో, కల్తీల రాజ్యంతో పోరాటం చేయలేక ఎంతగా అలసిపోయి ఉండాలి. మందు డబ్బా తీసుకోవటమేనండి. అది ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే చూడలేదండి. ఎవరికైనా అర్థమైంది. సెల్లు అది పరిస్థితి ఉంది. ఏం లేదు, రైతు పరిస్థితి ఇంక మందు డబ్బా తీసుకొని మన చనిపోవటం ఏం లేదు. సెల్లు యూట్యూబ్ ఆన్ చేస్తేనే అర్థమవుతూనే ఉంది. ఎవడ బాధ అంతే, ఆడు అంతే, మనం అంతే. కాకపోతే వాడు ముందు తర్వాత మనం వెనకైతాం, అంతే, ఏం లేదు. మద్దతు ధర లేదు, పంట సాయం లేదు, ఆదుకోవాల్సిన ప్రభుత్వం జాడ అసలే లేదు. మీ చావు మీరు చావండి అన్నట్లుగా పాలకులు వదిలేసిన వేళ పురుగుల మందే శరణ్య అంటున్న రైతన్నల కష్టం తీర్చేదెవరు? 10 క్వింటాలకు అయితే 1,30,000 వస్తుంది. ఇంకా దాంతో మాకేమో పాలు కూడా రాదు. ఆడ కోసిన కూలీలకు, మందులకు దానికే సరిపోతుంది. మా పెట్టుబడి అయితే రాదు. ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు 5 లక్షలు పెట్టినాము 2 ఎకరాలకు. దాంతో 3 లక్షలు కూడా వచ్చేది మాకు లేదు. మరేంటి పరిస్థితి? మా పరిస్థితి దేవుడే. ఈసారి కూటమి సర్కార్ ఆటవిక పాలనలో ప్రభుత్వం తమని ఆదుకోదని అర్థం చేసుకున్న కర్షకులు దేవుడి మీదే భారం వేసేశారు. కానీ ఆ భారం దించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం, భరోసా అందించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతన్నల వైపు కూడా చూడటం లేదు. చంద్రబాబు పాలన అంటేనే కరువు కాటకాలకు పుట్టినిల్లంటారు. అన్నదాతలు భయపడ్డట్లుగానే టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు ఓవైపు కరువు, మరోవైపు తుఫాన్లు, వరదలు, అకాల వర్షాలు. ఒకటేమిటి, వరుస వైపరీత్యాలతో రైతన్నలు హతాశులయ్యారు. ఇక ఎటు చూసినా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. చివరికి చేతికొచ్చిన పంటకు మద్దతు ధర దక్కక విలవిల్లాడిపోతున్నారు. మిర్చి నుంచి టమాటా వరకు, ధాన్యం నుంచి కంది దాకా ఏ పంట చూసినా మద్దతు ధర లభించక, పెట్టుబడి ఖర్చులు దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మిర్చి రైతులైతే జగన్ పాలనలో తమ జీవితాలను, ఇప్పుడు కూటమి ప్రభుత్వ కర్కశ పాలనలో తమ జీవితాలను పోల్చుకుని బోరుమంటున్నారు. మేము 4 ఎకరాలు వేసాము మామూలుగా మిరప తోట. గత ప్రభుత్వంలో చూసుకుంటే 22,000 తేజ మిర్చి అమ్మడం జరిగింది. ఇప్పుడు వస్తే మామూలుగా 12,000కి ఇస్తావు, 11,000 ఇస్తున్నాడు. ఒక యూరియా కట్ట గానీ, డిఏపీ కట్ట గానీ, ఏం కట్టలేయాలని గానీ, మందులు పెట్టుబడి చేయాలని గానీ ఎకరాకు దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షలు ఖర్చు వస్తుందన్న. ఇప్పుడు అమ్మితే కూలీలు 500, 600 అంటున్నారు. గత ప్రభుత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో 22,000 తేజ మార్కెట్ మిర్చి అమ్మిందన్న. ఇదే రైతులు మేమందరం ఆనందంగా ఉన్నామన్నా. ఈ కూటమి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి రైతుల గురించి ఏం ఆలోచన చేసిందన్నా?
రైతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష అప్పు అయ్యి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం ఒక్కసారి ఆలోచన చేయనన్నా. ఇప్పుడు మేము 4 ఎకరాలు వేసామన్నా. 4 ఎకరాలు వచ్చి జెమినీ వైరస్ వల్ల అది దానికి తగ్గట్టు జెమినీ వైరస్ వచ్చి ఈ పంటల దిగుబడి కూడా తగ్గుతుందన్న, తాలిగాయలు అవుతున్నాయన్నా. ఒక్కసారి 13,000 12,000 మిరగాలు కూలీల ఖర్చులకు రావట్లేదన్నా. ఇవాళ మేము 40 బస్తాలు తీసుకొని వస్తే 30 బస్తాలు తాళవుతున్నాయన్నా. ఒక్కసారి ఆలోచించి ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వము ఇప్పుడు ఎక్స్పోర్ట్ లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్లు గత ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు? ప్రశ్నించినప్పుడు చంద్రబాబు ప్రశ్నించరా? కేంద్రాన్ని అడగరా మోడీ గారిని? ఇప్పుడు రైతు రాజే అంటున్నారు, బాగానే ఏమన్నా రైతు రాజు. నిన్న మొన్నటి దాకా ధాన్యం రైతుల దైన్యం చూసి తెలుగు ప్రజలంతా చలించిపోయారు. ఇప్పుడు మిర్చి రైతుల వంతొచ్చింది. తెగుళ్లు చీడపీడలతో ఆశించిన దిగుబడులు రాక మార్కెట్లో గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2023-24 సీజన్లో 5.92 లక్షల ఎకరాల్లో మిరప సాగవగా 2024-25లో కేవలం 3.94 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఎకరాకు 2.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. జెమినీ వైరస్, నల్ల తామర, ఇతర తెగుళ్ల ప్రభావంతో ఎకరాకు 10 నుంచి 15 క్వింటాలకు మించి దిగుబడులు రాని పరిస్థితి నెలకొంది. 2023-24 సీజన్లో క్వింటా 21,000 రూపాయల నుంచి 27,000 వరకు పలకగా ప్రస్తుతం సగటున క్వింటాకు 8,000 రూపాయల నుంచి 11,000కు మించి రావటం లేదని రైతులు వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేట్ గా మారి తేజ రకానికి క్వింటాకు 8,000 నుంచి 12,000, లావు రకాలకు 8 నుంచి 10,000, మధ్యస్థ రకాలకు 10,000 నుంచి 11,000కు మించి ఇవ్వటం లేదు. రాష్ట్రంలో గిడ్డంగుల్లో 27 లక్షల బస్తాల నిల్వలు పేరుకుపోయాయి. గుంటూరు మిర్చి యార్డు సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డు ఎంత దూరం? తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. రైతులకు ఈ రోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈ రోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం చంద్రబాబు కానీ వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకున్న పాపాన పోవటం లేదు. ప్రభుత్వంలో ఒక్క రివ్యూ కూడా చేయలేదు. గవర్నమెంట్ తరఫున రైతులను పలకరించేవారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలో గుంటూరు మార్కెట్ యార్డు ఉంది. ఇక్కడ రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబు నాయుడికి వినిపించటం లేదు. దారుణమైన విషయం ఏంటంటే నిండా మునిగిన అన్నదాతలకు ఆపన్న హస్తం అందించటం చేతకాని చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు అన్నింటినీ కూడా మూలన పడేశారు. ఆర్బీకేలను, ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబులను నిర్వీర్యం చేశారు. సీజన్ మొదలయ్యేసరికి రైతులకు పెట్టుబడి సాయం, రైతులకు 0 వడ్డీకే రుణాలు, విత్తనాలు, ఎరువులకు సైతం ఆర్బీకేల్లో నాణ్యతకు గ్యారంటీ. ఇలా ప్రతి విప్లవాత్మక మార్పును ఉద్దేశపూర్వకంగా మూలన పెట్టారు. దళారులకు రైతులను అప్పగించి వికటాట్టహాసం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈ రోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. మిర్చి, పత్తి, కంది మాత్రమే కాదు, టమాటా ధరలు కూడా రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో రైతుల నుంచి కిలో టమాటా 3 రూపాయలకు కొంటున్నారు.
కొన్ని కిలో టమాటా రూపాయి నుంచే బేరం ఆడుతున్నారు. కూలి రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. ఆ ధరకి అమ్మలేక కొందరు రైతులు మార్కెట్లోనే పశువులకు వేసి కన్నీళ్లతో వెనుతిరుగుతున్నారు. 32 గంపలు వేసుకొచ్చి 80 రూపాయలతో పోతే ఈ 32 గంపలకి 300 రూపాయలు బాడిగా పోయింది. అంటే ప్రభుత్వం చెప్తుంది 8 రూపాయలు కిలో కొంటున్నామని. ఎక్కడ కొంటుంది? ఇవన్నీ ఇప్పుడు 25 కేజీల గంప 80 రూపాయలు పోతే ఏ లెక్క ఉన్నట్లా 3 రూపాయలు కేజీ పడ్డం లేదు. సారా సౌటుకు వస్తే ₹2 2 నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఎన్నికల వేళ రైతులను నానా రకాల హామీలతో మభ్యపెట్టిన చంద్రబాబు చివరికి సూపర్ 6 లో కూడా రైతులకు అభయం ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం ఒక్క హామీని అమలు చేయలేదు. వ్యవసాయం దండగా అని దశాబ్దాల క్రితమే చెప్పిన చంద్రబాబుని నమ్మినందుకు తమకు ఈ దుస్థితి పట్టిందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఏటా 20,000 రైతులకు ఆర్థిక సాయం. ఎన్నికలకు ముందు చంద్రబాబు అండ్ కో ఉదరగొట్టిన సూపర్ 6 హామీల్లో ఇదొకటి. అధికారంలోకి రాగానే సీజ్ ద సూపర్ 6 అంటూ పైశాచికత్వం ప్రదర్శించిన కూటమి ప్రభుత్వం కర్షకులను నిలువునా ముంచేసింది. అన్నదాతలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం సంగతి దేవుడెరుగు. జగన్ ప్రభుత్వంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను సైతం నిలిపివేశారు. వ్యవసాయ రంగంలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు అన్నింటినీ మూలన పడేశారు. రైతుల ఉసురు పోసుకొని ఊరేగుతోన్న చంద్రబాబు సర్కార్ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ని బీడు రాష్ట్రంగా మార్చేస్తోంది. కర్షకుల జీవితాలను మోడుబారుస్తోంది. అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా సీజన్ కు ముందే అందే పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా అటకెక్కింది. పంటల బీమా పరిహారం జాడలేదు. కరువు సాయం ఊసే లేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. సకాలంలో విత్తనాలు ఎరువులు అందటం లేదు. 6 గాలం శ్రమించి సాగు చేసిన పంటలకు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కనీసం మద్దతు ధర దక్కక రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితి నెలకొంది. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు 20,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామంటూ సూపర్ 6 లో ఇచ్చిన హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన 53.58 లక్షల మంది రైతులకు 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే ఏటా 10,718 కోట్లు అవసరం. కానీ బడ్జెట్ లో కేవలం 1000 కోట్లు మాత్రమే విధిలించి చేతులు దులిపేసుకున్నారు. అన్నదాత సుఖీభవ కోసం విధి విధానాల రూపకల్పన కూడా జరగలేదు. పెట్టుబడి సాయం అందక సకాలంలో రుణాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. నిన్న కాక మొన్న ధాన్యం రైతులు పడిన కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టని వాళ్లే లేరు. అందరికీ అన్నం పెట్టే రైతుకి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఈ దుస్థితి ఏంటని తెలుగు ప్రజలంతా అల్లాడిపోయారు. ఇప్పుడు ధాన్యం రైతుల స్థానంలో మిర్చి, పత్తి, టమాటా, పెసర రైతులు వచ్చి చేరారు. ఏపీలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది 9.82 లక్షల ఎకరాల్లో సాగైంది. వరదలు, వర్షాలకు తోడు గులాబీ తెగులు ప్రభావంతో ఎకరాకు 4 నుంచి 6 క్వింటాలకు మించి రాలేదు. గతేడాది క్వింటా 10,000కు పైగా పలికిన పత్తి ప్రస్తుతం గ్రేడ్ను బట్టి 4,000 నుంచి 5,800కు మించి పలకని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో సైతం గరిష్టంగా క్వింటాకు 6,500కు మించి ధర లేదని రైతులు చెబుతున్నారు. పెసర పంటకు కేంద్రం మద్దతు ధర 8,558 రూపాయలు ప్రకటించినా ప్రస్తుత మార్కెట్లో 6,000 నుంచి 6,500కు మించి పలకటం లేదు. 2023-24లో క్వింటా 10,000 పలికిన మినుముకు ఈ ఏడాది 7,000కు మించి ధర లేదు. టమాటా రైతులకు తొలికోత నుంచే కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్లో కిలో 20 రూపాయలు పలుకుతున్నా రైతులకు మాత్రం కిలోకి 3 రూపాయలు దక్కితే మహాభాగ్యం అన్నట్లుగా కూటమి సర్కార్ పాలనలో పరిస్థితి తయారయ్యింది. ఈ దఫా ఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు కాగా అతి కష్టం మీద 70 లక్షల ఎకరాల్లోపు పంటలు సాగయ్యాయి. దాదాపు 16 లక్షల ఎకరాలు సాగుకు దూరమయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలతో 10 లక్షల ఎకరాల్లో పంట తుడిచి పెట్టుకుపోయింది. రాయలసీమలో దాదాపు 100కు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకోవడంతో సుమారు 10 లక్షల ఎకరాలు బీడువారిపోయాయి. మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం మినహా ప్రభుత్వం పైసా పరిహారాన్ని విదల్చలేదు. 14.80 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వేరుశెనగ కేవలం 6.75 లక్షల ఎకరాలకే పరిమితమైంది. 6 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన మిరప 3.72 లక్షల ఎకరాల్లోనే పరిమితమైంది. కష్టకాలంలో రైతన్నకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కాకి లెక్కలతో వారి నోట్లో మట్టి కొట్టింది.
సూపర్ 6 లో ఇస్తామన్న 20,000 పెట్టుబడి సాయంలో పైసా వెదల్చిన పాపాన పోలేదు. ఖరీఫ్ 23లో 2.37 లక్షల మందికి చెల్లించాల్సిన 164.5 కోట్లతో పాటు రబీ 2023-24 సీజన్లో 1.54 లక్షల మందికి జమ కావాల్సిన 163.12 కోట్ల కరువు బకాయిలు ఊసి ఎత్తటం లేదు. చివరకు గత జులైలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన 32,000 మందికి 31.53 కోట్లు నేటికి జమ చేయలేదంటే రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో తేట తెల్లమవుతోంది. ఎరువులకు దిక్కులేదు. ఎరువుల కొరత రైతులను అడుగడుగునా వేధించింది. చంద్రబాబు పాలనలో ఆనవాయితీగా రైతులు మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. కృత్రిమ కొరతను సృష్టిస్తూ బస్తాపై 100 నుంచి 400 వరకు వసూలు చేస్తూ డీలర్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, అన్నదాతలను అన్ని రకాలుగా వేధించి అప్పుల ఊబిలో కూర్చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. వ్యవసాయం దండగా అన్నదే చంద్రబాబు పాలసీ. కూటమి పాలనలో అష్టకష్టాలు పడుతోన్న రైతన్నలు వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించిన జగన్ పాలనను తలుచుకొని మాకు కర్మేంటి దేవుడా అని బావురుమంటున్నారు. గిట్టుబాటు ధర, రైతు భరోసా కేంద్రాలు, పగటిపూటే వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, పంట నష్టం పరిహారం ఒకటా రెండా? విత్తు నాటిన దగ్గర నుంచి కోత కోసే వరకు అడుగడుగున రైతన్నకి అండగా నిలబడుతూ రైతు రాజ్యాన్ని ఆవిష్కరించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన. మరిప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది? అన్నదాతల గోడు నింగినంటింది. ఆపన్న హస్తం కోసం చూసి అలసిపోయిన కర్షకులకు మిగిలింది కన్నీళ్లే. ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చడానికి కంకణం కట్టుకుని ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అరాచకాలకు సరికొత్త నిర్వచనాలిస్తోంది. 9 నెలలుగా హింస, హత్యలు, అత్యాచారాలు, దాడులతో 5.5 కోట్ల మంది అల్లాడిపోతున్నారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, శాంతి భద్రతల పరిరక్షణ లేదు, హామీల అమలు లేదు. ఉన్నదల్లా ఒక్కటే, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. నడుస్తుందల్లా ఒక్కటే, తమ అరాచకాలను, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కే కుట్రలు. ఈ దారుణాలు చాలవన్నట్లుగా రైతుల నుంచి విద్యార్థుల దాకా ఒకరేంటి ప్రజలందరినీ అనేక రూపాల్లో హింసిస్తూ రాక్షసానందం పొందుతున్నారు ఏలినవారు. పాలకులే ప్రజల మీద పగబట్టిన పైశాచిక ఏలుబడిలో సంక్షేమం, అభివృద్ధి అన్నది ఏపీలో నిషేధ అంశాల్లా తయారయ్యాయి. సాయమో రామచంద్ర అని 9 నెలలుగా కూటమి ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్న అన్నదాతలను ఆదుకున్నదే లేదు. వ్యవసాయం దండగా అని రైతుల చేతే అనిపించాలన్న పంతంతో పాలన సాగుతున్న నేపథ్యంలో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనను తలుచుకుంటున్నారు రైతులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాకుండా వ్యవసాయం పండుగ అనిపించేలా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు, తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, అండగా నిలిచిన తీరు తలుచుకొని తమ దుస్థితిని చూసుకొని బోరుమంటున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000ను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవ్వరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని 13,500కి పెంచడమే కాదు, 5 ఏళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500 రూపాయలను అందజేశారు. చెప్పిన దానికంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. పంట నష్ట పరిహారం అయితే ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. 0 వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలను నెలకొల్పారు. సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. 1,00,000 మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్ కు ముందుగానే పంటల ప్రణాళికలను రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించి రైతులకు ఆ ధరలు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేసేది.
జగన్ పాలనలో కనీస మద్దతు ధరను తెలియచేస్తూ ఆర్బీకేలో పోస్టర్లు ఉంచేవారు. ధాన్యం కొనుగోలుకు 65,258 కోట్లు ఖర్చు చేస్తే ధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం అక్షరాల 7,773 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే చంద్రబాబు నాయుడు కుంభకర్ణుడ్లా నిద్రపోతున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించింది జగన్ ప్రభుత్వం. వివిధ పథకాలు కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య 5 ఏళ్లలో అన్నదాతలకు ఏకంగా 1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. అలాంటి రామరాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని చూడటమే కాదు, స్వయంగా అనుభవించిన లక్షలాది మంది రైతులు ఇప్పుడు చంద్రబాబు పాలనలో తమకు జరుగుతున్న దగాని చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చంద్రబాబు వంచన స్వభావం తెలిసి కూడా ఆయన్ను నమ్మినందుకు తమకి దుస్థితి పట్టిందని బావురుమంటున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. నమస్తే.